కలుగు. ఏపీని సబ్స్క్రైబ్ టైఫస్ వణికిస్తుంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కలకలం రేపుతుంది. తాజాగా పల్నాడు జిల్లాలో ఏకంగా 2 మృతి చెందారు. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాలో కేసులు బయటపడ్డాయి. విశాఖలో 2 నెలల్లో 43 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీనికి సంబంధించి విశాఖ కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్లో ప్రైమరీ టెస్టులు నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా రుద్రవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి, రాజుపాలెంకు చెందిన వృద్ధురాలు నాగమ్మ, కొత్తూరుకు చెందిన సాలమ్మలు స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృతి చెందారు. ఇక కొమెరపూడిలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో లూర్దమ్మ మృతి చెందారు. ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం 5కు చేరిన ఏపీని స్క్రబ్ టైఫస్ వణికిస్తుంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కలకలం రేపుతుంది. తాజాగా పల్నాడు జిల్లాలో ఏకంగా 2 మృతి చెందారు. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాలో కేసులు బయటపడ్డాయి. విశాఖలో 2 నెలల్లో 43 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రధానంగా చూస్తుంటే చిత్తూరు, కాకినాడ జిల్లాలో అయితే ఇవన్నీ కూడా ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు అయితే కలకలం సృష్టిస్తున్నాయి. తాజా అప్డేట్ ఏంటి? సత్తెనపల్లి, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఈ రోజు అయితే ఇది రెండవది కూడా చెప్పుకోవచ్చు. గత క్రితం కూడా ఒక పురుగు కుట్టి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఆ పురుగు కుట్టిన తర్వాత ఆమెకి జ్వరము, ఒళ్ళు నొప్పులు రావడంతో అయితే గుంటూరు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత దానికి రక్త పరీక్షలు అయితే నిర్వహించడం అయితే జరిగింది. రక్త పరీక్షల్లో సబ్టిక్స్ అనే వ్యాధి లక్షణాలు బయటపడటంతో ఒకసారిగా వైద్య అధికారులు కూడా కంగుదన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత 10 రోజుల నుంచి కూడా వైద్యం అందిస్తానే ఉన్నారు. ఈ రోజు ఇందాక ఈ రోజు మధ్యాహ్నం అయితే మృతి చెందడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పల్నాడు జిల్లాలో ఒక సత్తెనపల్లిలోనే ఇది మూడో మరణం కూడా చెప్పుకోవచ్చు. గత నెల నుంచి కూడా ఏదైతే ఈ వ్యాధి ఉందో ఈ వ్యాధి వల్ల కూడా ప్రజలు అనేక భయాందోళనకు లోనవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీని మీద వైద్యులు కూడా పూర్తిగా ఇలా ఎందుకు వస్తుంది, ఈ డిసీజ్ ఎలా వచ్చింది ఏందనేది కోణంలో కూడా పూర్తిగా పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ స్వామి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.